గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన 9 మంది తుంగతుర్తి నియోజకవర్గం 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. దాంట్లో మార్పులు థ్యాంక్ యూ. ఆలోచించి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందుకోసమనే తుంగతుర్తి చరిత్రలో 51,94,000 మెజార్టీ మహాభావులు కూడా రాలి. కానీ ప్రజలు ఒక్కటే కొంతై మందుల సమయంలో గెలవాలి అని శపథం చేసి ఈయన నన్ను గెలిపించిన ప్రజానికానికి నేను నిండుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తామని. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మండల పార్టీ అధ్యక్షుల మీద ఉందని కూడా నేను మనం చేస్తామని. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కొత్త పాతలు కొంతలేదు ఎవరుంటే వాళ్ళు పనిచేయాల్సిందే. అందుకోసమనే ఆ మండల పార్టీ అధ్యక్షులు వేసేటప్పుడు కూడా కులాల ఈక్వేషన్ సామాజిక ఈక్వేషన్ చూసేయడం జరిగింది. అందుకోసమనే మండల పార్టీ అధ్యక్షులు బాధ్యతగా వ్యవహరించి తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా బిఎల్ఏలు సరిగ్గా స్పందిస్తున్న గ్రామాలలో ఓట్లు ఆగమయ పడుతుంది, ఓటు పరిస్థితి ఉంది. కనుక బిఎల్ఓలు రేపు 20వ తారీఖున లాస్ట్ డేటు అప్పటిదాకా ఇవ్వకపోతే మీ ఓటు పోయినట్టే లెక్క. అందుకోసం బిఎల్ఓలకు నేను బోరగ నరసింహారెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు కంటి నిధులు లేకుండా ఎంటబడి తప్పకుండా మీరు ఆ బిఎల్ఓల కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి బిఎల్ఏల ఎంటబడి బిఎల్ఓలు ఇచ్చిన ఫామ్సాన్ని కూడా నింపి మీరందరూ కూడా సహకారం చేయాలని మనం చేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన యువతరానికి, ఇక్కడ వచ్చిన మా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరికీ, కొంచెం ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఊళ్ళలో చేరి మన కాంగ్రెస్ కు ఓటర్ ఒక్కరు పోకుండా కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు మీనాక్షి నటరాజన్ గారు దీని మీద కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టడం జరిగింది. వారి దృష్టిని మనం ఖచ్చితంగా అమలు చేసే తరికలో మనం ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమనే మీరు అందరూ వచ్చినందుకు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మందుల సమయంలో ఎవరికి తలబోతాడు అది కూడా చెప్తాను నేను. ఒక్క ఉంచేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర, మన ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడే తరికలో పిసిసి అధ్యక్షుని ఆదేశాన్ని శిరస వహించే తరికలో నా ఉద్యమ నేపథ్యం, నా ప్రయాణం ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ నేను నమస్కారం. థ్యాంక్ యూ, నమస్కారం. దాదాపు 3,000 ఎకరాల భూమి సీలింగ్ ల్యాండ్ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారుల సమీక్ష పెట్టి ఎల్లుండి కూడా చర్చ చేయడం జరిగింది. అది ఇలా పత్రికల్లో కూడా వచ్చింది. కనుక దయచేసి రైతులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా 1952 నుండి ఈనాటి వరకు దాదాపు 74 సంవత్సరాలు ఆనాడు వాళ్ళకు మిగులు భూములు ఉన్నా కూడా 74 సీలింగ్ చట్టం వచ్చిన సందర్భంగా ఎర్రబాడు దొరల దగ్గర 3,000 ఎకరాల భూమి సీలింగ్ ల్యాండ్ ఉన్నదని నేను అవతల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడే నాకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నా దృష్టం ప్రజల తీవ్రతో ఇవ్వాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలియజేస్తా ఉన్నాం. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసిన ఘనత రైతు పక్షపాతి, తెలంగాణ రైతాంగానికి ఒక దీపుగా ఉన్న గౌరవనీయులు ఈ సమావేశానికి వచ్చిన తమ్ముడు పరశురామ్ ఎంఆర్పిఎస్ నాయకులకు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం
ఇవాళ రైతులందరూ కూడా నిండుగా పండుగ చేసుకుంటారు వ్యవసాయానికి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మలాంచరావు గారికి నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకొక మాట, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒక రూపంలో రైతాంగంతో ముడిపడి ఉన్నోళ్ళే మనం. ఇప్పుడు రాశి అని ఈ మండలానికి కొత్త సీడ్ వచ్చింది, కాటన్ సీడ్ వచ్చింది. రైతులందరూ కూడా మీకు ఎక్కువ తక్కువ ఒకవేళ గింజలు చనిపోయినా కూడా ఆ విత్తనం తీసుకుపోయి మీరు నాటుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తామని. తర్వాత వెలినూనె అనే ఒక మన పీడ వచ్చిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కనుక రైతాంగాన్ని మనం చేస్తా ఉన్నా ఈ దానికి అనుకూలంగానే మనం పంటలు వేసుకోవాలి. ఆ నీళ్ళ పరిస్థితిని బట్టి మనం పంటలు వేసుకోవాలి. ఆశపడి ఎక్కువ వేసుకున్న తర్వాత మనము ఒక్కో సందర్భం నీళ్ళు దొరకకపోతే పుట్టలకు వచ్చినా కూడా ఎండిపోయిన సందర్భాలు మనం చూసినాం. అందుకోసమని దయచేసి రైతాంగానికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకరానికి 6,000 రూపాయలు కుటుంబానికి, సుధీర్ రెడ్డి కుటుంబానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఒకనాడు ఇవాళ ఒక జానడు జాగబోతేనే అన్నదమ్ములు కొట్టుకొని వస్తాం. కానీ వాళ్ళు రిటర్న్ రాసుకుంటే రాసుకోవచ్చు. కానీ ఇలా 3,000 ఎకరాల చిల్లర భూమి ఇవాళ ఇందిరాగాంధీ 74లో పెట్టిన సీలింగ్ చట్టం ప్రకారం ఈ భూమిని ఇవాళ రైతులకు అనుమతి చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆనాడు కమ్యూనిస్టులు దురణ భూస్వాములకు వ్యతిరేకంగా భూములు దాదాపు 10 లక్షల భూములు పంచిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టులకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత, సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఒక్క తెలంగాణలో 25 లక్షల భూమి పేదలకు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీ అని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గౌరవనీయులు ఆనాడు కీర్తి శేషులు 71లో పివి నరసింహారావు గారు ఉన్న సందర్భంలో ఆనాడే ఇది ప్రపోజ్ చేయబడింది. కానీ ఆంధ్రోళ్ళు అందరూ కలిసి నువ్వు చీలింగ్ చట్టం చేస్తామని చెప్పి, తెలంగాణ కోసం అనుకూలంగా తీర్మానం చేస్తామని చెప్పి పివి నరసింహారావు దించేసి ఇంకా ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకోసమనే ఇది గొప్ప ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీలింగ్లను తీసి ఇవాళ పేదలకు, రైతులకు మోస్తుందంటే అది ఎవరితోనే పని లేదు. ఒక రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీఎం గారు తలుసుకొని చేసిన పని. నేను దానికి చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఇక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకొని నేను అప్పీల్ చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇలా సహకారం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తర్వాత నేను మండల పార్టీ అధ్యక్షులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. కనుక వారు వెంబడే స్పందించి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి, పోయిన కలెక్టర్ వెంకటరావు గారు ఉన్నప్పుడే అది ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు తొలి దశకు రావడం జరిగింది. పూర్తయ్యే కార్యక్రమం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. అందుకోసం దాదాపుగా 3,000 మంది రైతులు, 2,000 మంది రైతులు వాళ్ళకు భూమి ఉన్నా కూడా హక్కు లేదు, దాని మీద ఏ లోనుకు అర్హత లేదు, వాళ్ళు ఎవరన్నా ఏం చేయాలని కూడా భూమి మీద హక్కు లేదు. అందుకోసమనే హక్కుపత్రం ద్వారా అంటే పట్టాలు ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా రైతాంగం చాలా సంతోషపడతారు. ఒకనాడు నేను అడవిలో ఉన్న మా ఒక యువకుడు, మాకు ఎవరు అని పేరు వాసు
వాల్దేవరెడ్డి దొడ్లే కొట్టంలో మీటింగ్ పెట్టి రైతులందరూ పిలిచి ఏంది మీ పరిస్థితి అంటే వాళ్ళందరూ నాకు వివరించడం జరిగింది. ఆనాడు పూలమల్లలు మధ్యరాళ్ళు నూతనకాళ్ళు అందరూ కూడా రైతాంగం దాదాపు 100 మంది దాకా రావడం జరిగింది. ఆ చర్చ చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే ఆ చర్చ చేసిన తర్వాత తప్పకుండా దీన్ని చేస్తానని చెప్పి నేను సూర్యాపేట పోయి కలెక్టర్కి అప్పీల్ చేస్తే ఇదాడైంది సార్ అని చెప్పిండు. కానీ అయిద్దని నాకు నమ్మకం. అందుకోసమనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇవాళ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు. CCLA వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసుకొని పోయినరు. ఆ ప్రక్రియ పూర్తయింది. అతి తొందరలో కూడా దాదాపు 2000 మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు వారి చేతుల మీదుగా రెవెన్యూ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మన అధ్యక్షతన తప్పకుండా రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమం కూడా మనం ప్రారంభం అయితే కూడా మనం చేస్తా ఉన్నాం. కనుక భూ నష్ట పరిహారం ల్యాండ్ ఎక్వేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేసి కనుక నేను వచ్చిన తర్వాత ఇలా మోత్కూరు పట్టణం అనేది మున్సిపల్ చెత్త కుప్పలాగా ఉండే కానీ ఇలా సుందరనగరం అయింది. మోత్కూరు నీ కాలు పట్టంటే కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గుమ్మడలి కాడ సర్వే నెంబర్ 150 50లో 15 ఎకరాల 10 గుంటలు ఉన్నాడు గవర్నమెంట్ స్థలం. అక్కడ కూడా గోడౌన్లు కట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్ శివటంకర్ నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించి తప్పకుండా అక్కడ కూడా గోడౌన్ల నిర్మాణం చేసే విధంగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసిన 9.5 సంవత్సరాలు జగదీష్ రెడ్డి ఆయన ఇల్లు అయితే మధ్యలో కట్టుకోడు. ఇంకోటి గోరెడ్డి కన్నా పాడబడుతుండే పాడుపడ్డ దొరగాడి ఇలా పగటి పండి కాపలా కదా కనుక పెద్ద బంగారు కట్టుకుని మంచిగానే ఉండాలి, చల్లగా ఉండాలి నేను కూడా. కానీ ప్రజల సౌకర్యార్థం ఆ మండలానికి సంబంధించి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు. అందుకోసమనే ఇవాళ మనం ముఖ్యమంత్రి గారితో పోయిన సంవత్సరం జూలై 14వ తారీఖు నా బర్త్డే నాడు వారి ద్వారా నేను శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ పని కూడా ప్రారంభమైంది. ఎక్కడ భిక్షం అయిందా?